27 News. రెండో డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నారు కదా, మరి ఇన్ని సంవత్సరాలు మీరు బీఆర్ఎస్లో ఉండి ఎన్నో గ్రామానికి తర్వాత కార్పొరేటర్కు ఎన్నో రకాలుగా మీరు సేవలు అందించినప్పటికీ కూడా మీకు టికెట్ రాకపోవడం కారణం ఏంటి? మేము బీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్ళ నుంచి పనిచేసినామండి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారితో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం 2009లో ఎమ్మెల్యే ఎలక్షన్కి పనిచేసినాం. 2014లో అదేవిధంగా తను 2011లో బీఆర్ఎస్ పార్టీకి పోతే తనతోటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయినాం. 2014 ఎలక్షన్లో పనిచేసిన, 2019 ఎలక్షన్లో పనిచేసిన, 2023 ఎలక్షన్లో పనిచేసినప్పటికీ మాకు 2020లో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి అప్పుడు డివిజన్ నెంబర్ 1 ఉండే, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి 290 ఓట్లు ఓడిపోయానండి. అయినా కానీ ఓడిపోయినా కానీ ఎన్నడైనా నేను కంగు తినలే, పక్క జరగలే. డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కటి నా వరకు నా దృష్టికి వచ్చి ప్రతి ఒక్కటి చేసి పెట్టిన. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చేసిన, ప్రజలకు చేసిన, నా దృష్టికి ఏమైనా సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రయత్నించిన. ఈరోజు నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నా అని చెప్పి నేను దానికన్నా ముందు రిజర్వేషన్ జరిగినప్పుడు ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకుపోయినా, నామినేషన్ వేసినప్పుడు అని చెప్పిన, నామినేషన్ వేసి రాబో సాగర్ అని చెప్పిన ఎమ్మెల్యే గారు. దాని తర్వాత విత్డ్రా టైంకి ఏం జరిగిందనేది మళ్ళీ ముందు రోజు కూడా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు, సాగర్ నీకు తప్పకుండా టికెట్ ఇస్తున్నా, దీంట్లో మార్పు లేదు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నీకు నమ్మకం ఉంది కదా, ఉన్నదన్నా గట్లని కట్టరు, మీరేగా ఏదన్నా అని పెద్ద దిక్కు మాకు మొదటి నుంచి మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం కదా అని చెప్పిన. తర్వాత తెల్లారి పార్టీ నుంచి ఇన్ఛార్జ్ అని సత్యనారాయణ మాధవ్ కూడా ఫోన్ చేశారు, టికెట్ మీకు కన్ఫర్మ్ అయింది, మీరు మెటీరియల్ ఇట్లా తయారు చేసుకోండి, తప్పకుండా మీకు ఇన్ఛార్జ్ నేనే అని అన్నారు. మేము 12 గంటల దాకా వెయిట్ చేసినాం. 12:30 తర్వాత మాకు చిన్న సమాచారం వచ్చింది, టికెట్ వేరే వాళ్ళకి ఇస్తారని. 1 o'clock ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు స్పందించలేదు. స్పందించి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టారు. స్విచ్ ఆఫ్ పెట్టినాక మేము ఇంటికి పోతే గేటు తాళం ఉన్నది, మేమేం చేయాలని ఏం అర్థం కాకుండా మాకేంటంటే ఆల్రెడీ వేరే వాళ్ళ పేరున బీఫామ్ సబ్మిట్ చేసినా తెలిసిపోయింది. ఇక సరే అని మేము వెళ్ళేసి వచ్చినామండి. సరే అని మేము ఏం చేసాం, నేను రెండో డివిజన్ తరఫున బ్యాట్ గుర్తు నుంచి పోటీ చేస్తున్నాను, ఇండిపెండెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా. దయచేసి మా డివిజన్ ప్రజలకు ఒకటే తెలియజేసేది, నేను డివిజన్ ప్రజలకు ఎప్పుడు 5 ఏళ్ళు మీకు అందుబాటులో ఉన్నా, మళ్ళీ కూడా మీకు అందుబాటులో ఉంటా. దయచేసి బ్యాట్ గుర్తు ఓటేసి నన్ను గెలిపించండి. మేము మా నాన్నగారు కూడా ఇంతకుముందు 20 సంవత్సరాలు సర్పంచ్ చేశారండి, 18 సంవత్సరాలు చేశాడు సర్పంచ్. ఒక చిన్న మరక లేకుండా మా నాన్నగారు సర్పంచ్ చేశారండి. నేను కూడా 2013లో వార్డు మెంబర్ పోటీ చేసి వార్డు మెంబర్ గెలిచిన. అప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నా, తర్వాత కూడా ప్రజల మధ్యలో ఉన్నా. ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా కానీ ముందుండి నడిపించిన, ముందుకు పోయినామండి. మేము ఏ రోజు మా మీద ఏ ఒక చిన్న మరక లేదండి. ప్రజల మధ్యలో అనుకుంటూ ప్రజల సమస్యలనే ఉన్నాం. మేము ప్రజల సమస్యలు ఏమైనా తీర్చుకుంటూనే ముందున్నాం మేము తప్ప ఏ రోజు ఎవరికి ఇబ్బంది పెట్టి కానీ, ఏ రోజు మేము ఎవరైనా భయపెట్టి కానీ, ఏ రోజు ఎవరైనా భయప్రాంతాలకు గురి చేసినా కానీ మా మీద మరకలేదండి. దయచేసి డివిజన్ ప్రజలు ఆలోచించండి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక డబ్బున్న వ్యక్తికి టికెట్ కూడబెట్టి టికెట్ ఇచ్చి మా మీద గుసగొలుపుతారు. ప్రజలారా దయచేసి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోర్రి, ఏది మంచి చెడు అనేది. అంతే, దయచేసి బ్యాట్ గుర్తు కొట్టేసి మమ్మల్ని ఆశీర్వదించుర్రి. మీ మధ్యలోనే ఉంటా, మీ ముందే ఉంటా. దయచేసి దండం పెట్టి చెప్తున్నామా అందరికీ, పేరు పేరున అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నన్ను ఆశీర్వదించండి తల్లి. మంచిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు గ్రామాభివృద్ధి కోసం ఎంతో పాటుపడి తన వంతు శైలిలో ఎంతో అభివృద్ధి చేశారు. అదేవిధంగా తన కొడుకు సాగర్ గారు ఈరోజు కార్పొరేటర్గా బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశించినప్పటికీ కూడా రాలేకపోవడంతో నిరాశ చెందక ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవాలని ఆశ కలిగి ఉన్నారు. మీరే గమనించండి. మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని తన మాటల్లో విన్నారు. ఆలోచించి ఓటు వేయండి. ఇండిపెండెంట్గా మీరు పోటీ చేస్తున్నారు కదా సాగర్ గారు, మీరు ఒకవేళ గెలిచిన తర్వాత ఏ పార్టీ వాళ్ళని ఆహ్వానించి మేము గెలిచినట్టుంటే మీ యొక్క అభిప్రాయం చెప్పండి. మా డివిజన్ ప్రజలకు ఒకటే చెప్తానండి, నాది బ్యాట్ గుర్తు అండి. బ్యాట్ గుర్తు బ్యాలెట్లో 6వ నెంబర్ సింబల్. దయచేసి నన్ను ఆశీర్వదించి కొంచెం అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని ప్రజలకు మనవి చేస్తున్నా, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు.
నన్ను ఆశీర్వదించినాక ఒకవేళ గెలిచినా కూడా నేను బీఆర్ఎస్ పార్టీకి మాత్రం పోనండి. బీఆర్ఎస్ పార్టీతోటి మాకు తెగదెంపులు అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీలకు పోయే ప్రసక్తే లేదు. బీఆర్ఎస్ పార్టీతోటి మాకు సంబంధమే లేదండి. దయచేసి మళ్ళీ చెప్తున్న ప్రజలారా, ఆలోచించి ఆగం కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోరి. మీకు అందుబాటులో ఉండే మనుషులను ఎన్నుకోండి. మీకు ఎప్పుడు ఎల్లవేళ ఉండాలో చూసుకోండి. డబ్బుల సంచులు పట్టుకొని వస్తారు, వాటితోటి ప్రలోభాలు కాకుండా అండి. దయచేసి దండం పెట్టి చెప్తాను అందరికీ, మాది బ్యాట్ గుర్తండి. బ్యాలెట్ పేపర్లో 6వ నెంబర్ సింబల్ తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపించాలండి. మన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ దయచేసి దండం పెట్టి చెప్తున్నా, బ్యాట్ గుర్తు మాది. బ్యాట్ గుర్తు కొట్టేయండి. బ్యాట్ గుర్తుకు. థ్యాంక్ యూ అండి.